సీఎం టుడే నేను మీ మధు. మండలంలోని ఫైర్ స్టేషన్ శంకుస్థాపనను వాయిదా వేయించి మరోసారి ఎమ్మెల్యే లోకం నాగమాధవికి టీడీపీ నేతలు షాక్ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నియోజకవర్గం కూటమిలో కుమ్ములాటలున్నాయని అందరికీ తెలిసిందే. అయితే తరచూ జనసేన ఎమ్మెల్యేకి టీడీపీ నేతలకు మధ్య ఆధిపత్య పోరు బయటపడుతూనే ఉంది. అయితే అది చినికి చినికి గాలివానలా మారిపోయింది. ఇటీవల ఎమ్మెల్యేకు తెలియకుండానే నియోజకవర్గంలో తహసీల్దార్లను బదిలీ చేసి ఆమెకు ఆందోళన కలిగించారు. అయితే నిన్న నెల్లిమర్ల నగర పంచాయతీ సమావేశానికి టీడీపీ నేతలు డుమ్మా కొట్టి ఎమ్మెల్యేకు అసహనం తెప్పించారు. ఇప్పుడు మండలంలో ఫైర్ స్టేషన్ శంకుస్థాపనను నిలుపుదల చేయించి మరోసారి వారిదే పై చేయి అని నిరూపించుకున్నారు. దీంతో ఎమ్మెల్యే ఆధిపత్యానికి బ్రేకులు వేశారన్న చర్చ నియోజకవర్గంలో ఊపందుకుంది. వరుసగా టీడీపీ నేతలు ఎదురుదాడి చేసి ఎమ్మెల్యేకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుందని పలువురు చర్చించుకుంటున్నారు. అయితే ఈ విషయం అధిష్టానం దృష్టికి వెళ్లినట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామి నాయుడుతో పాటు భోగాపురం, పూసపాటి రేఖ మండలాల ప్రజల చిరకాల వాంఛ తీరంలో ఫైర్ స్టేషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక కూటమి ప్రభుత్వం దాన్ని మంజూరు చేయడంతో 3 నెలల ముందే శంకుస్థాపన కార్యక్రమం జరగాల్సి ఉంది. కానీ ఎమ్మెల్యే ఎందుకు వాయిదా వేసుకుంటూ వచ్చారట. ఎట్టకేలకు గురువారం మండలంలోని కప్పెళ్లలో శంకుస్థాపన జరుగుతుందని ఇన్ఛార్జి మంత్రి వంగలపూడి అనితతో పాటు జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హాజరవుతారని ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. అయితే ఈ విషయం నియోజకవర్గంలో టీడీపీ నేతలకు అస్సలు నచ్చలేదట. తమకు తెలియకుండా ఎమ్మెల్యే శంకుస్థాపన డేట్ ఎలా నిర్ణయిస్తారని, శంకుస్థాపన ఆపాలని టీడీపీపై స్థాయి నాయకుల వద్ద మొరపెట్టుకున్నారట. దీంతో కొన్ని గంటల ముందు శంకుస్థాపన కార్యక్రమం అర్ధాంతరంగా వాయిదా వేసినట్టు ప్రకటించారు. ఇక టీడీపీ నేతలైతే శంకుస్థాపన వాయిదా వేస్తున్నట్టు బుధవారమే ప్రచారం చేశారు. దీంతో టీడీపీ నాయకుల మాటే నియోజకవర్గంలో చెల్లుబాటు అవుతుందా అని చర్చ జరుగుతుంది. ఇక ఎమ్మెల్యేను అడుగడుగున అవమానిస్తున్నారన్నది దానిపై జనసేన నాయకులు టీడీపీ నాయకులపై కారాలు మిరియాలు నూరుతున్నారు. మరి కూటమి పొత్తుకు తూట్లు పొడుస్తున్నారని ఒకరిపై ఒకరు ఇరు పార్టీల నాయకులు బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. ఇలా అయితే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి నియోజకవర్గంలో పెద్ద దెబ్బేనని కూడా అంటున్నారు. ఈ ఫైర్ స్టేషన్ శంకుస్థాపన వాయిదా నియోజకవర్గంలో మంటలు రేపుతున్నాయి. పెద్దలు కలగజేసుకుని ఎలా ఆర్పుతారో మనమందరం కూడా వేచి చూడాల్సిందే. ఏదేమైనా సరే ఇప్పుడు కూటమిలో చాలా గొడవలే సృష్టిస్తున్నారు. అయితే ఒక పక్క టీడీపీ వాళ్ళదే ఆధిపత్యం అని మరొకరు లేదు, డిప్యూటీ సీఎం వైపు ఉన్నాం కాబట్టి మేము జనసేన అని చెప్పేసి మాదే ఆధిపత్యం అని మరో సైడు, లేదు మాది కేంద్రంలోని అధిష్టానంలో ఉందని బీజేపీ వాళ్ళు మరోవైపు. ఇలా కూటమిలో ముగ్గురు కూడా ఒకరికొకరు పొంతన లేకుండానే చేస్తున్నారని కూడా కొన్ని టాక్స్ వినిపిస్తున్నాయి. ఈ నియోజకవర్గంలోనే కాదు, ఇక ఆంధ్రలోని ఎన్నో నియోజకవర్గాల్లో కూడా ఇదే తరహా కొనసాగుతుందని కూడా మరి వాపోతున్నారు. మరి మీ నియోజకవర్గంలో ఎలా ఉంది? ముగ్గురు కూటమిగా ఏర్పడి నిజంగానే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారా, లేకపోతే ఇలాగే ఒకరికొకరికి పడడం లేదా? మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.